ఓకే, సో షూటింగ్స్ ఎలా జరుగుతాయి సరికొత్తగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఇదిగో గంతలు కట్టి మోసం చేయటువంటి ఇదే. మరి నరేష్ గా నువ్వే ఆడే చచ్చావా? కన్నా పడింది చూడు. డైరెక్టర్ గారు లంచ్ బ్రేక్ ఎప్పుడు? నువ్వు తినడం బ్రేక్ ఇస్తే లంచ్ బ్రేక్ ఇస్తారటే. బాబు డైరెక్టర్, నువ్వు సీన్ చెప్తే మేము సీన్ లోకి వెళ్తాం. అందరూ బ్యాక్ వెళ్ళండి. అది మరడి ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. దగ్గరికి వచ్చి కనిపించు, దగ్గరికి వచ్చి కనిపించు. రెడీ చెప్పు. రోహిణి నువ్వురా. ఏంది నా పక్కన రోహిణి హీరోయిన్. రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను భరించలేదు, బతకలేకపోతున్నాను అని చెప్పి. అర్థమైందా? యాక్షన్. రోహిణి నువ్వంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేదు. ఐ లవ్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ టూ మచ్ రా. కట్ కట్ కట్. మధ్యలో ఏం చేస్తున్నా ఇక్కడ బొక్కలో? రే ప్రసాద్, గురుగారు ఎక్కడికి వెళ్ళావురా? కట్ కట్ అన్నారు కదా, కట్ చేస్తున్నా. స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం ఉండు. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. రోహిణి అది నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అబ్బా ఏం నవ్వురా అది. ఆగా ఒక్క నిమిషం. రే అయ్యా, ఏదో దున్నపో తిరుగుతున్నా టకటక సౌండ్ వస్తుందేంట్రా? మీరే కదా కెమెరా రోలింగ్ అని రోల్ చేస్తున్నా. డైరెక్టర్ గారు లో యాంగిల్ లో పెట్టమంటారా కెమెరా? ఇప్పుడు డైరెక్టర్ గారు వినండ్రా, ఎందుకురా మీరు ఇలా చేస్తారు? బాబు నువ్వు చెప్పవయ్యా బాబు, నువ్వు చెప్పవయ్యా బాబు. ఇద్దరికి సాంగ్. రెడీ రోలింగ్ యాక్షన్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చేసే నవలకం. ప్రసాద్ క్లోజ్ క్లోజ్. ప్రసాద్ క్లోజ్. రే రే ఏంద్రా ఇది? డైరెక్టర్ గారు నెక్స్ట్ మంది ఏంటి? మంచి ఫైట్ సీన్ అబ్బా. రెడీ. లేడీస్ మీరందరూ కూర్చోండి. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ సీన్. రామ్ ప్రసాద్ అన్న, సార్ అది అన్న, రెడీ. ఇద్దరు ఒక్కొక్కరు ఛాలెంజ్ చేసుకుంటారు. నువ్వు మగాడవైతే నా గడ్డ మీదకి రారాను, నువ్వు మగాడవైతే నా గడ్డ మీదకి రారాను. ఇలా ఇద్దరు మీ గట్ల గొప్పతనం చెప్పుకోండి. ఫైట్ అదిరిపోవాలా. ఇదే సినిమాకి బ్లాస్ట్. రెడీ రోలింగ్ యాక్షన్. రే ఆది, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నువ్వే చెప్పు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే. ఎక్కడ రావాలి చెప్పు. ఇక్కడికే లొకేషన్ పెట్టు. నాతో పెట్టుకుంటే ఉతికి ఇస్త్రీ చేస్తా. ఇస్త్రీ పెట్టింది మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఫైట్ సీన్ చూసుకుందా. రెడీ. అరే నేను రా సుధీర్ని. ఏంట్రా ఏం షూట్ చేసిన దాని ఎలా వస్తుంది అసలు? ఫస్ట్ చూడాలి. చాలా బాగా వస్తుందండి. ఏదో సార్ చూపి. అమ్మ రీల్ పెట్ట మర్చిపోయినండి. రీల్ పెట్టడం మర్చిపోయావా? ఒక్కదేశమా జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని ఈవెంట్లు చేస్తే బయటకెళ్ళి చాలా చేసావు. అన్ని ఈవెంట్లు ఇదే లాస్ట్ పంచ్ కదా. అవును. సిగ్గు చరం లేదు ఆ పంచ్ చేయించుకోవడానికి. వీళ్ళు పెట్టడం మర్చిపోయాడు కదా అందరూ అని 9 రేటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాను నువ్వేం చేసే? రీల్ పెట్టడం మర్చిపోయారని చెప్పాను. అందరు కలిపి ఏదో ఎండింగ్ ప్లాన్ చేస్తారు కదా అని చెప్పనని. ఎండింగ్ ఏం ప్లాన్ చేయమన్నా నువ్వేం చేసే వచ్చి. సరే ఏదో ఎండింగ్ అయితే వచ్చింది కానీ రీల్ పెట్టడం మర్చిపోయాడంట. అమ్మో వీళ్ళు పెట్టడం మర్చిపోయావా? దాన్ని మారుస్తా ఓకేనా? చిప్పు పెట్టడం మర్చిపోయాను. వదిలేరా. ఈ గోలయ్యా ఏ పంచు వేసినా తీసుకోరయ్యా. తీసుకుంటాను రా, అన్ని తీసుకుంటా. ఆగండి. వాట్ సూపర్ గైస్, వెల్ డన్. వెల్ రౌడీ షీటర్, వెల్ గల్లీ షీటర్.
మేడం మామూలుగా ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకుంటేనే మనకు మొత్తం బ్లాంక్ అయిపోయి ఏం కనపడదు, కానీ ఇంతసేపు కళ్ళకి గంతలు కట్టుకొని సూపర్ గా చేశారు. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ ఆల్సో డిడ్ వెల్ డన్ జాబ్. మీకు ఎలా అనిపించిందండి? అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు? ఎవడరా అనుకుంది అడగదు మేడం. నిజంగానే అడుగుతున్నాను, ఈ కాన్సెప్ట్ ఎవరిది, ఎందుకు అనుకున్నారు? వాళ్ళు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు. కొత్తగా కాన్సెప్ట్ కన్సీవ్ చేశారు. ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈటీవీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. సరే మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. మీ నాన్న వచ్చాడని తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? అసలు మీ అమ్మని ఎందుకు పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. నన్ను నేనే మరచిన నీతో విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. సచ్ అన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండి. వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే, ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే. మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా, నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా. మ్యూజిక్ ఆపగానే ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల పట్టి లాగతారు ఆంధ్ర జన. ద మార్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ప్లీజ్. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది, చూసుకోండి బల్లులుంటాయి. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. ఈ టైంలో ఎవరు? సుందర్. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేమీ లేదు. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా? ప్రేమ రంగు రంగు బరుసాత్ హై.